వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PVR సాయి హిల్స్, మొగులమ్మ కాలనీ, NTR నగర్, రైతు బజార్, సాయి నగర్ లో 1,12,00,000 రూపాయలతో ఏర్పాటు చేయబోయే సివరేజ్ సిసి రోడ్ల నిర్మాణ పనులకు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ షేరింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి కొరకు 120 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాంక్షన్ చేయడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు ఆల్విన్ కాలనీ డివిజన్ లో 1,12,00,000 రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు నిర్వహించడం జరిగిందని, ఇప్పటి వరకు 90% పనులు చేశామని, ఇంకా మిగిలి ఉన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. కాలనీ వాసులు కూడా తమ బాధ్యతగా తీసుకుని రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా వాహనాలు సులువుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని కాలనీలలో అత్యవసరమైతే అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని, అలాంటివి కాలనీల అభివృద్ధికి అడ్డుకట్టగా మిగులుతాయి అన్నారు. నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా కొంతమంది కండ్లు ఉండి కూడా చూడలేని వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో JHMC అధికారులు, డివిజన్ కి చెందిన నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. अन्ना थोड़ा पीछे भैया कुछ पीछे నువ్వు అయిపోతుంది అరే బాబు ఫోన్ మంచినీటి పైప్ లైన్ కానీ, సివరేజ్ పైప్ లైన్ కానీ, నూతన రోడ్ల నిర్మాణం కానీ 5.5 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సుమారుగా 120 కోట్ల రూపాయల షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సివరేజ్ కానీ, రోడ్లు కానీ ముఖ్యమంత్రి గారు స్పెషల్ శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. GHMC కమిషనర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరగా ఇన్స్పెక్షన్స్ అవి కూడా చేయించి శాంక్షన్ ఇవ్వటం, దానిలో భాగంగానే 173 ఇనాగ్రేషన్స్లో సుమారుగా 80 ఇనాగ్రేషన్స్ ఇవాళ వరకు కూడా చేయడం జరిగింది. ఇక 3-4 రోజుల్లో కూడా బ్యాలెన్స్ వర్క్లన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసి లైవ్లోకి వర్క్స్ అన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని మౌలిక వసతుల కల్పనలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పనులు చేయించే బాధ్యతను తీసుకున్నాం. చాలామంది ఓర్వలేక కళ్ళనీళ్ళు ఆపుకోలేక ఏడుస్తూ ఉన్నారు. భగవంతుడు వాళ్ళ కర్మ వాళ్ళకట రాసిపెట్టాడు. మేమేంటి ప్రజలు నమ్ముకున్నాం. ప్రజలు మమ్మల్ని 3 సార్లు ఆశీర్వదించారు. ప్రజలు కోరుకున్నదే, పార్టీలకు అతీతంగా ప్రజలు కోరుకున్నదే పనులు చేస్తారు తప్పించి ఎదవలు కామెంట్లు పెట్టినా ఏడ్చినా వాటిని పట్టించుకోకుండా అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం తప్పించి ఎక్కడ కూడా వెనకాడే ప్రసక్తి లేదు. అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతాం. ఎక్కడ గ్రౌండ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎవరు ఏంటని అడగకుండా గ్రౌండ్ రియాలిటీ చూసి ఆ కార్యక్రమాల్ని 100% పూర్తి చేసే బాధ్యతను మేము కార్పొరేటర్గా తీసుకుంటాం. భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మేము అందరి మాదిరిగా 1-2 గంటలు కాకుండా కనీసం 15 గంటలు అవైలబిలిటీలో ఉంటున్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతున్నాం. సోషల్ వర్కర్స్ కానీ, కార్పొరేటర్స్ కానీ, కాలనీ అసోసియేషన్ మిత్రులు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మీకు ఏం కావాలో పనులు చేయించే బాధ్యత మాది. మీరు ఇళ్లలో పడుకుంటే ఇండియాలో పెద్ద కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ. ఇంత పాపులేషన్ కూడా ఇండియాలో ఎక్కడా లేదు. ఒక కాన్స్టిట్యున్సీకి ఇంత పెద్ద ఏరియా కూడా ఎక్కడా లేదు. అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తే మన ప్రాంతాలు బాగుంటాయి. మీరు కూడా కోఆపరేట్ చేయాల్సింది ఏంటంటే పార్కింగ్ ప్లేసెస్, ఇల్లీగల్ రోడ్ల ఆక్యుపేషన్స్ లేకుండా, అంబులెన్సులు ఎమర్జెన్సీ వస్తే రావాలా, ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఫైర్ ఇంజిన్ రావాలా, ఏ కోణంలో చూసినా ప్రశాంత వాతావరణం, చెట్లు పెంపకంలో కానీ, శుభ్రత విషయంలో కానీ. ఈ మధ్య ఒక కుక్కట్పల్లి మున్సిపాలిటీలోనూ మా దగ్గర 50 మంది అడిషనల్గా స్వీపర్స్ని కూడా
53 మందిని అపాయింట్ చేశాం. విస్తరించినటువంటి ప్రాంతం, అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, పనిచేసే వాళ్ళు తక్కువయ్యారు. అయినప్పటికీ కూడా రిటైర్ అయిపోయి నడుములు వంగక చూపు దెబ్బతిని కొంతమంది సభ్యులు చనిపోయి వాళ్ళ ప్లేసెస్లో కూడా ఇంకో 53 మందిని అపాయింట్ చేశాం. ఇంకా త్వరలో కూడా అపాయింట్ చేసి ఈ శుభ్రత విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. మనం తీసుకుంటాం. మీరు అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు. దేనికి, దేని మీద శ్రద్ధ పెడుతున్నారు? మేము దీని మీద పెడతాం, మీరు దీని మీద పెట్టండి అని చెప్పి మీరు మేము కలిసి మన కాలనీ ప్రశాంత వాతావరణానికి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మనది. ఏదో ఎమ్మెల్యేకో కార్పొరేటర్కో ఒక లెటర్ మొఖాన్ని మారేసాం, నా బాధ్యత అయిపోయింది అనేది అసోసియేషన్ కాదు. కాలనీలో వీక్లీ కంప్లైంట్లు తీసుకుంటున్నా. ఈ స్వీపింగ్ ప్రాబ్లం ఉంది, ఈ సివరేజ్ ప్రాబ్లం ఉంది, ఈ వాటర్ ప్రాబ్లం ఉంది, ఈ స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది అని చెప్పి మానిటరింగ్ కనుక చేస్తే, కలిసి మానిటరింగ్ చేస్తే అన్ని వనరులు, వసతులు, బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వస్తుందంటలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు ఆలోచించండి. మీ కోడికూత దూరంలో మేము ఉన్నాం. ఫోన్లు అటెండ్ చేస్తున్నాం, పర్సనల్గా అటెండ్ అవుతున్నాం. అర్ధరాత్రి, రాత్రి 2 గంటల వరకు కూడా రోడ్లు వేసాం. రోడ్ల విషయంలో ఎమ్మెల్యేలు నిలబడ్డాడు అక్కడ ఆక్యుపేషన్లు తీయించడానికి. మరి కొంతమంది ఎదవలు రౌడీ అని మాట్లాడినా ప్రజల శ్రేయస్సు కోసం రోడ్ల ఆక్యుపేషన్ కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మా మీద ఉంది. కొంతమంది స్వార్థంతో రెంట్లు వస్తాయి కదా అని 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6 ఫీట్లు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. అటుపక్క ఇటుపక్క 6 ఫీట్లు, 7 ఫీట్లు వచ్చి పోల్స్ వేసి ట్రాన్స్ఫార్మర్ పెడితే ఒక అంబులెన్స్ రాని, ఒక ఫైర్ ఇంజిన్ రాని, ఒక ఎమర్జెన్సీలో కుటుంబ సభ్యులను హాస్పిటల్ తీసుకెళ్ళాలని, మనకు కారు కూడా వెళ్ళని ఆదాయం వచ్చి మీకు ఏం ఉపయోగపడుతుంది అనేది కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. మంచి చెప్తా ఉంటే వీళ్ళకి చేదస్తం లేదు కొంతమంది అనుకోవచ్చు. దూరదృష్టితో ఆలోచన చేయండి. పెద్దవాళ్ళు మన టర్మ్ అయిపోతూ ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం చక్కటి భవిష్యత్తుని ఆదర్శంగా తీసుకొని మరి కొన్ని కాలనీలకైతే మంచి వాతావరణం ఏర్పాటు చేసినందుకు జిహెచ్ఎంసి బెస్ట్ కాలనీ అవార్డ్స్ ఇస్తూ ఉంది. మరి సాయినగర్ కావచ్చు, ఆల్విన్ కాలనీ కావచ్చు, ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఎందుకు తీసుకోలేకపోతున్నాం? కరోనాలో వచ్చినప్పుడు పరిస్థితులు దురదృష్టమైనటువంటి పరిస్థితులు మీ అందరూ కూడా చూశారు కదా. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తు తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. మీరు అభివృద్ధి విషయంలో ఎక్కడ వెనకాడదు, మేమున్నాం. ఏం కావాల్సిన రండి, చేసి పెట్టే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.